నమస్కారం సలాం ఆదాబ్ నేను మీ టెటెక్ బాయ్ ఇన్ మైన్క్రాఫ్ట్. సో మీకు ఇంకొక సర్ప్రైజ్ అయితే వెయిటింగ్ గాయస్. ఇంకో సర్ప్రైజ్ అయితే వెయిటింగ్. సో యా ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు ఈ వరల్డ్ లోడ్ అయితే చూపిస్తాను. ఓనో ఎస్, మీరు ఇప్పుడు ఆ సర్ప్రైజ్ చూడడానికి రెడీగా ఉన్నారా? సో మనకి ఫైనల్లీ బెడ్ అయితే వచ్చేసింది. సో నైట్ అవ్వలేదు అనుకుంటా, పడుకోలేకపోతున్నాము. నైట్ అవ్వలేదు. పైన రూఫింగ్ కూడా చేశాను, చూసారు కదా, పైన రూఫింగ్ కూడా చేశాను. సో ఇంకా 9 స్టాక్స్, 1 2 3 4 5 6 7 8 9 స్టాక్స్ కాబుల్ స్టోన్ అయితే ఉంది. అండ్ మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా చూపించాలి. సో ఈ పికాక్స్ అన్నీ తీసేసుకొని వెళ్ళిపోదాం ముందు. అన్ని తీసుకో ఈ పికాక్స్లు అన్నీ, కొన్ని టార్చెస్, ఇంకొన్ని టార్చెస్ చేసుకుందాం. ఆగండి, ప్లాంక్స్, ఓకే, ఇవన్నీ వాడదాం. ఇంకేమైనా వాడాలా, ఇంకేమైనా తీసుకెళ్ళాలా? ఫుడ్ మెయిన్ అది మనకి. అరే బాబు, ఇక్కడ పెట్టారా నాయన. ఓకే, ఇప్పుడు మనము వీటిని ప్లాంక్స్గా మార్చేద్దాము, వీటిని మళ్ళీ స్టిక్స్గా మార్చేద్దాము. సారీ, వీటిని అంత ఇప్పుడు కోల్ అంతా టార్చెస్గా మార్చేద్దాం. సో స్టిక్స్ లోపలికి వెళ్ళిపోండమా. సో ఇంకా పదండి, మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా చూపిస్తాను. అది చూస్తే మీరు వావ్ అంటారు. డ్యామ్ షూర్ కదా, మీరు ఖచ్చితంగా అలా అంటారు. అబ్బా ఏంద్రా నాకు ఈ కర్మ, ప్రతిరోజు ఆట కర్మ. ఎస్ గాయ్స్, ఇప్పుడు చూపిస్తాను సూపర్ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్. ఏంటో సౌండ్? సర్లే, ఏం లేదు, నోటిఫికేషన్ సౌండ్ ఏమో. ఇదేనా అది? ఇటువైపేనా? ఇటువైపు కాదు. ఎస్, చూడండి ఎంత పెద్ద రూమో, పెద్ద రూము. సార్ అంత పెద్ద రూమ్ బిల్డ్ చేశాను. ఎస్, చాలా కష్టపడ్డాను దీనికి. ఇదంతా మెయిన్ చేస్తే అంత కాబుల్ స్టోన్ వచ్చింది నాకు. ఎస్, ఓకే, మనం ఇంకా క్లియర్ చేద్దామా? ఇంకో పెద్ద రూమ్ చేద్దామా? సూపర్ ఐడియా కదా, పదండి చేసేద్దాం. ఇది కూడా క్లియర్ చేసేద్దాము. టార్చ్ ఈ లైన్లో ఒకటి ఉంది. సో అందుకే నేను ఇక్కడ టార్చ్ని తీసేసి ఇక్కడ పెడతానన్నమాట. సో అప్పుడు ఇంకొంచెం లైటింగ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు పదండి ఇంకా క్లియర్ చేసేద్దాం ఈ లేయర్ని కూడా. చూసారు కదా, ఇలానే ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ నేను ఇంత పెద్ద రూమ్ని బిల్డ్ చేశాను. ఆలోచించండి కదా, ఒక మొత్తం కవర్స్తో నిండిపోయినది, ఇంత పెద్ద రూమ్ చేశానంటే ఎంత కష్టమో. నిజంగా చాలా కష్టం. అట్లీస్ట్ దానికైనా లైక్ చేయండి, ఓకే? వావ్, ఇదేంటి మళ్ళీ? ఓ, ఇది ఇంకో షార్ట్ కట్టా. ఇలా వెళ్తే మన రూమ్ అన్నమాట. వెరీ గుడ్, ఇది ఇంకో షార్ట్ కట్ మనకి, మంచిదే. ఎస్, సరే, ఇప్పుడు ఈ లేయర్ని కూడా క్రియేట్ చేసేద్దాం. ఈ ఎండ సెట్ కొత్తగా దొరుకుతాం. మట్టి అంటారా? ఎంత మట్టి? సరే, ఏం కాదులే. 40 కాబుల్స్టోన్, కొంచెం కాబుల్స్టోనే, కొంచెమే కాబుల్స్టోన్ మైన్ చేస్తే 1 స్టాక్ అయిపోతుంది. ఇంకొంచెమే, ఇంకో 9 కాబుల్స్టోన్, 8 7. ఓకే, ఇంకొక 7 కాబుల్స్టోన్. పైన 2 బ్లాక్స్ తీసుకుంటూ వెళ్తా. $63. ఇంకొకటి ఎక్కడ మేము చేద్దాం కరెక్ట్గా? దాని డిస్టర్బ్ చేయకు. అదే నాకు యాడ్లు కడమంటరా, ఒక్కలో యాడ్లు. ఎదవ యాడ్లు. నాకు ఇదే అస్సలు నచ్చలేదు గైస్, ఇదే నాకు అస్సలు నచ్చలేదు. ఒక్కలో యాడ్ల కర్మ నాకు అసలు. తొందరగా లోడ్ అవ్వరమ్మా. ఎస్,
ఓ మార్నింగ్ అయింది. ఇంకా ఒకే ఒక కాల్ స్టోన్ ఎక్కడ మైన్ చెయ్యాలి? ఎక్కడ? ఓకే, నాకు ప్లేస్ దొరికింది. ఆ ఒక స్టోన్ ఇక్కడ మైన్ చేసేద్దాం. ఇప్పుడు 1 స్టాక్ అయింది. ఇప్పుడు మన దగ్గర 10 స్టాక్స్ ఆఫ్ కాబుల్ స్టోన్ ఉందన్నమాట. అవును, నిజంగా 10 స్టాక్స్ ఆఫ్ కాబుల్ స్టోన్ అంటే మాటలా గాయస్, ఓపి. అది 4th ఎపిసోడ్కే. తమిళ కూడా నేను ఆ బెడ్దే పెడతాను. అసలు ఏమైంది గైస్, నేను యాక్చువల్లీ మైనింగ్కి వెళ్ళి రూఫింగ్ చేసి ఇంటికి వస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, ఇంటికి వస్తుంటే సడన్గా ఒక షీప్ కనపడింది ఇంట్లోనే, ఇరుక్కుపోయింది. అది చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే దెబ్బ నేను వేసేసాను. ఇంకొక ఊళ్ళు వచ్చింది. ఇంకా ఇంత ఇంచు సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బెడ్ చేసేసుకున్నాను అనమాట హ్యాపీనెస్కి. నిజం. ఓకే, ఈ లేయర్ కూడా తీసేస్తా పలా. ఇంకొక పెద్ద రూమ్ వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా. ఓ, ఈ బ్లాక్ మీద లైటింగ్ పెట్టానా? సరిపోయింది, ఏం పర్వాలేదు. ఇక్కడ మట్టు ఉండడం అంటే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ మట్టు ఉండడం ఏంటో. ఓకే, చూసారు ఎంత పెద్ద రూమ్ అయిందో అసలు. చూడండి ఎంత పెద్ద రూము. ఇక్కడ మనం చేసుకోవచ్చు కదా నిజంగా మంచిగా. షార్టింగ్ సిస్టమ్ చేసుకోవచ్చు ఇక్కడ. షార్టింగ్ సిస్టమ్ కూడా ప్లాన్ చేయాలి. షార్టింగ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, ఒక్కొక్క దాన్ని సర్దుకోవడం అనమాట. ఎస్, ఇది దీనిది, ఇదేమో గ్రావెల్. అంటే చిరాకబ్బా, ఇక్కడ పెట్టేద్దాం. పోసినేమో కొడుకున్నాడు, ఇక్కడ పడ్డావా? గ్రావెల్ ఎక్కడ ప్రెస్ చేయాలి? తక్కువ గ్రావెల్ అస్సలు నచ్చదబ్బా నాకు. ఈ గ్రావెల్ చెడ్డ చిరాకు. నీ అబ్బా ఆట కార్పెంట్ నాకు అసలు. సో గాయ్స్ బయట నైట్ అయిపోయింది. ఈ గ్రావెల్ ఎక్కడ పెడదామంటే ఇక్కడ ఒకటి పెట్టేద్దాం, ఇక్కడ ఒకటి పెట్టద్దు. ఓకే ఓకే, బయట నైట్ అయిపోయింది. అరే 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 ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? అటువైపు ఎలా? అరే లేదా, ఇంత కన్ఫ్యూజన్ ఉంది కదా చూసాను అసలు. అలా బిల్డ్ చేశాను టనల్ని నేను. ఎనీవేస్ తొందరగా ఇంటికి వెళ్ళి బొబ్బు ఉందాము, చక్కగా బొబ్బు ఉందాము. సో ఈ సెకండ్ టైం అనుకుంటా పడుకోను. ఫస్ట్ టైం పడుకున్నాను. యా, సూపర్. మనకు దొరికిన కాబుల్ స్టోన్ అంతా ఈ కాబుల్ స్టోన్ చెస్ట్లో పెట్టేద్దాము. 10 స్టాక్స్ 30. ఈ అండ సైడ్ ఒకటి తెగ దొరుకుతాను అవసరం లేకుండా. ఓకే, ఎనీవేస్ పెట్టేద్దాం, ఎంతకైనా మంచిది. ఈ డర్ట్ని కూడా ఇందులో కలిపేస్తే పలా. 32 టార్చెస్ ఉన్నాయి గైస్, హాఫ్ స్టాక్ అంటే వెరీ గుడ్. ఆగండి, లేదు 30 కాబుల్ స్టోన్, ఇంకో 34 కాబుల్ స్టోన్ కలెక్ట్ చేస్తే మనకి టోటల్ కరెక్ట్గా 1 స్టాక్ వస్తుంది. అంటే టోటల్ 11 స్టాక్స్ అనమాట. ఓ, ఇది ఇంకో చిన్న షార్ట్ కట్ కదా ఇది. 34 మోర్. ఇంకా ఇప్పుడు 10 వచ్చింది మనకి. ఇంకో పెద్ద బాధ తప్పింది కదా ఏంటంటే నైట్ కష్టాలు. నైట్ ఏం చేయాలో తెలియక, మైనింగ్ ఏమో చేయలేక,
అంత చీకటి పూట మైనింగ్ చేస్తే మాబ్స్ వస్తాయి. మైనింగ్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాను నిజంగా. ఇప్పుడు ఆ ఇబ్బంది ఫ్రీ కదా, పెద్ద బాధ తప్పింది. అందుకే నీ యాడ్లో కట్టి ఈ యాడ్లో తుంపదగా ఇందాక నుంచి యాడ్లతో సాగ కొడుతున్నాను నన్ను. ఈ యాడ్లతో ఏమొస్తుంది అడికి డబ్బు తప్ప. ఆ డబ్బు ఏదో కట్టాలి ఆ మొహాన కొడితే సరిపోద్దిగా అడిగి. యాడ్లో ఇయ్యారా సాగ కొడుతున్నాను నేను. ఇంకా 30, 32 అండ్ ఈ రెండు మైన్ చేస్తే 34. సో ఈ 34 కౌల్ స్టోన్ మనం వెళ్ళి ఇంట్లో పెట్టేసి వచ్చేద్దాం. ఓకే, పెట్టేసాక అది కరెక్ట్గా ఇంకో 1 స్టాక్ అవుతుంది. ఆ తర్వాత మనం మైనింగ్ చేసుకుందాం. ఎస్, కరెక్ట్గా 64 నేను చెప్పాక 1 2 3 4 5 6 7 8 9 10 11 స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర టోటల్ 11 స్టాక్స్ ఆఫ్ కాబుల్ స్టోన్. అంటే 64 × 11 ఎంత? 704 కాబుల్ స్టోన్ ఉంది మన దగ్గర. ఓపి 704 కాబుల్ స్టోన్ గైస్, మాటలా? ఇది షార్ట్ కట్. ఎస్, ఓహో సూపర్ ఉందిగా రూము. ఓకే, ఈ పైన అంతా మళ్ళీ క్లియర్ చేసేద్దాం. చిరాకు ఇది కూడా. అదేంటి ఇక సరా ఓపెన్ అయిపోయింది. గ్లిచ్ అనుకుంటా నాకు తెలిసి. ఇలాంటి గ్లిచ్లు ఇంకా చూడండి గైస్, మళ్ళీ ఓపెన్ అవుతుంది. గ్లిచ్లు బాగా ఉన్నాయి. సో ఇదంతా క్లియర్ చేసాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. చూసారు కదా మొత్తానికి. ఎందుకు యాడ్లు అసలు ఎన్ని యాడ్లు? సో చూసారు కదా, ఇదంతా క్లియర్ చేసేసరికి అసలు ఎన్ని యాడ్లు వచ్చినాయంటే గాయస్, అన్ని యాడ్లు వచ్చినాయి. ఓ బయట నైట్ అయిపోయిందా, చూసుకోలేదు. పదండి వెళ్ళిపోదాం తొందరగా బొప్పడానికి. చూసారు కదా ఎంత కౌల్స్ వచ్చిందో. 4 స్టాక్స్ పైగా వచ్చింది. ఫస్ట్ పడుకుందాము, తర్వాత చూద్దాం. ఎస్, మనం స్పైడర్ మ్యాన్ అనమాట. 4 స్టాక్స్ ప్లస్ వచ్చింది. ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 స్టాక్స్ పైగా వచ్చింది కదా మనకి. 15 స్టాక్స్ పైగా వచ్చిందంటే ఆలోచించండి ఎంత మైండ్ చేశాను. ఓకే, డట్టు మాత్రం చాలా దొరికింది గైస్. ఎస్, చాలా డట్ దొరికింది. ఓకే, హంగర్ అయిపోతుంది. బయటికి వెళ్ళేదాన్ని యానిమల్స్ని కిల్ చేసుకొని వద్దాం. పదండి, ఫస్ట్ స్వాడ్ తీసుకెళ్దాం. అరే బాబు, ఫర్నెస్ కాదయ్యా, స్వాడ్. ఎస్, కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకొని వద్దాం. మన దగ్గర ఫుడ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఓ కౌ, వెరీ గుడ్. దగ్గరలోనే కౌ ఉండడం మన లక్ అని చెప్పాలి. హాయ్ కౌ. ఇదొకటి జంప్ చేయలేకపోతున్నా, చచ్చింది. బీఫ్ వచ్చింది దీని దగ్గర నుంచి మనకి. ఇంకా అక్కడ దగ్గరలో యానిమల్స్ మీరు అందరు ఎక్కడున్నారమ్మా? చికెన్ ఇవాళ బలి, పాపం ఇవాళ ఒక చికెన్ బలి. ఇక్కడేం లేవులే, వెళ్దాం పదండి. ఈ అమ్మ కడుపు మాట ఎవడా అది? నాకు అసలు ఇలాంటి మాన్స్టర్ లాంటి భయము. సరే, ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం తిరిగి. మళ్ళీ ఇటువైపు ఎందుకురా నన్ను సావ కొడతారు ఈ యాడ్లతో? ఎందుకురా నా మీద అంత పక్క మీకు? సావ కొడుతున్నారు యాడ్లతో అసలు. అమ్మ యాడ్లు దుంపదగా.
నా ఇల్లు ఇటే కదా, దారి తప్పామంటే నేను బుక్ అయిపోతా మళ్ళీ. హలో, నా ఇల్లు ఎక్కడయ్యా? ఇటువైపోయినా బాబు, దయచేసి చెప్పండి అయ్యా. నో, ఇటు కాదు, కాస్త రైట్ ఇచ్చుకో. ఇటువైపోయినా మన ఇల్లు మరి. ఎటువైపు రా బాబు? నాకు ఇక్కడ ఫుల్ టెన్షన్ గుండెలో. ఇప్పుడు నా ఇల్లు దొరకకపోతే నేను మళ్ళీ బుగ్గపాలైపోతా. ఎదుగా సెకండ్ ఎపిసోడ్లో మాత్రం ఎంతగా వెతికానంటే అమ్మ బాబు, ఊహించినంతసేపు వెతికాను, మొత్తానికి దొరికింది. సెకండ్ ఎపిసోడ్లో మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అది మన ఇల్లేనా? ఎక్కడయ్యా మన ఇల్లు? హలో, ఎక్కడుంది? అక్కడ షీప్ అండి, చూడండి. ఎప్పుడో దొరికేది, ముందే దొరుకుంటే ఎప్పుడో చేసుకురామండి ఇక బెడ్. అరే బాబు, నా ఇల్లు అమ్మాయి దొరికింది కదా, ఫైనల్లీ నా ఇల్లు దొరికింది. అందుకే అంటాను, ఇల్లు వదిలేసి దూరంగా ఇంకెప్పుడు వెళ్ళనమ్మా. ఇద్దు వచ్చింది నాకు. నా డోర్ అక్కడ అటువైపు ఉంది. ఫైనల్లీ దొరికింది, వెళ్దాం. మొత్తానికి కొంచెం ఫుడ్ వచ్చింది. కోల్ తీసుకురా కొంచెం. కోల్ అయిపోయింది ఇక 64 కోల్. మళ్ళీ కోల్ మైనింగ్కి వెళ్ళాలి గైస్, లేకపోతే బుగ్గప్పాలి నేను మళ్ళీ. వాళ్ళు ఎదురు పెడితే మన వస్తుందా? ఏమీ రాదులే. ఒక కోల్ తీసేస్తా. రావాలా మరి, తొందరగా రావాలి. కుక్కుడు బీఫ్ ఒక్కటి వచ్చింది. రావాలా మరి తొందరగా. ఎస్, ఇప్పుడు చికెన్. అవును, ఈ ఫెదర్తో ఏంటి యూజ్ అసలు నాకు అర్థం కాదు. కానీ కుక్కుడు చికెన్, నాకు ఇక్కడ ఫుడ్కి ఇంకా లోడ్ లేదేమో అనిపిస్తుంది. ఓకే, ఈ లెదర్ని కూడా లోపల పెట్టేద్దాం. కోల్ని కూడా, ఫెదర్ని కూడా, ఈ స్వాడ్ని కూడా. ఓకే, ఇంక ఎపిసోడ్ నేను చేసేద్దామా? ఓ సూపర్. వాళ్ళ మైనింగ్ మాత్రం బీభత్సంగా చేశాను గైస్. సో 10 కాబుల్ స్టోన్, ఇంకా 10 కాబుల్ స్టోన్ వేరేగా ఉంది కాబట్టి 54 కాబుల్ స్టోన్ కావాలి. ఇంకా 54 కాబుల్ స్టోన్ మైన్ చేసేసి వెళ్ళిపోతాము. ఇంజెంట్ ఏదో ఉంది. హలో, క్రౌన్ చేయి వెళ్తాను, ఆగండి. ఏవరా ఇది? సరిపోయింది, పెట్టే. అవసరంగా పడకూడదు కదా, పడితే మళ్ళీ తిరిగి రావడం కష్టమే. ఏంట్రా ఇది ఎంతసేపు వస్తుంది? ఓకే, పెట్టేద్దాం. ఎస్, ఎంత వచ్చింది? 14. కావలసిన ఎదిగిపోయేలా ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తానంటే ఇంటికి వెళ్ళి ఒక 2 పికాక్స్లు చేసుకుంటాను. ఇంకా ఎక్స్ట్రా 2 పికాక్స్ చేసేసుకుంటాను. కాబుల్ స్టోన్ 10 ఉంది కదా, దీంతో ఎక్స్ట్రా 2 పికాక్సెస్ చేసేసుకుంటాను. ఓపెన్ అయిపోతుంది. స్టిక్స్ లేవా? సరిపోయింది. ఓకే, వీటిని ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసేసి, వీటిని స్టిక్స్ కింద కన్వర్ట్ చేసేసి ఇంకా కొన్ని పికాక్స్లు చేసేసుకుందాము. ఓకే, ఇంకొకటి సరిపోతాయి. సో మిగిలిన కాబుల్ స్టోన్ 15 ఉంది. సో 64 - 10, 64 - 15 ఎంత? ఓ, వీటిని స్టిక్స్ కింద కన్వర్ట్ చేసేద్దాం. ఈ 3 ప్లాంక్స్ని
ఇక్కడ పెట్టేద్దాం ఇందులో. సో మనకి ఇంకా 49 కాబుల్ స్టోన్ కావాలి. ఎస్, 64 - 15 ఈజ్ 49. గుడ్డును కూడా లోపల పెట్టుతాం. ఇంకా వెళ్దాం కదా అండి. ఇంకా మనకి 49 కాబుల్ స్టోన్ కావాలి కదా. ఎస్, పదండి ఇంకా 49 కాబుల్ స్టోన్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం. అమ్మ బాబు, ఎంత పెద్ద రూమ్ చూడండి అసలు. ఓకే, మంచిది. ఇది ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడతా. సో ఇక్కడ నుంచి ఇంకా మైండ్ చేయడం మొదలు పెడదాము. 49 కావాలి. మోర్ 49 ఈజీయే. అన్నీ స్టాకులు చేసాము. 49 పెద్ద లెక్క మనకి. జూజూబి. చూసారా, కేవలం ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. పైగా మనకు కావాల్సిన 49 కూడా ఇట్లనే తీసేసుకోవచ్చు. కేవలం ఎక్స్టెండ్ చేసినట్టు ఉంటుంది, ఇంకో స్టాక్ తీసుకున్నట్టు ఉంటుంది. 2 అడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి 28. ఇంకా చాలా చేయాలి. చేసేద్దాం దాని. ఇంకా 3 పికాక్స్ ఉన్నాయి మనకి. ఫాస్ట్గా రావాలా మరి. ఐరన్ పికెట్స్ చేసుకుందామంటే మనసు అప్పట్లేదు అంత తొందరగా ఐరన్ని వాడేయాలంటే. ఇంకో లేయర్, ఈ లేయర్ కూడా తీసేద్దాము. 42 చాలా తొందరగా వచ్చేసాము. 44, 45, 46, 47, 48, 49. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు 1 స్టాక్ వస్తుందన్నమాట. ఈ 49 వెళ్ళి ఆ 15తో కలిపేస్తే మనకు వచ్చేది ఇంకో స్టాక్. One stack. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 స్టాక్స్ ఉంది. ఇంకొక స్టాక్ చేసేద్దాం. 17 స్టాక్స్. ఆఫ్లైన్ మైనింగ్ కూడా వెళ్తాను నేను. 20 స్టాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. 16 స్టాక్స్ ఉంది. మన ఐరన్ ఉందా? ఐరన్ అనుకున్నాను అది. ఓకే, ఇప్పుడు మనము ఆ 16 స్టాక్స్ని విరిగిపోయింది మెయిన్ ఇంకా పికాక్స్. ఇప్పుడు ఆ 16 స్టాక్స్ని మనం 17 స్టాక్స్ చేయాలి. ఈ లేయర్ కూడా తీసేద్దాం. ఓకే, కమాన్ ఫాస్ట్. సో ఇంకొక స్టాక్ వచ్చాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో 1 స్టాక్ అన్నాను, ఇంకా 2 స్టాక్స్ వచ్చేసింది. సో ఈ 2 స్టాక్స్ని కూడా వెళ్ళి మన 16 స్టాక్స్తో కలిపేస్తే మనకు టోటల్ వచ్చేది 18 స్టాక్స్. ఎస్, ఖచ్చితంగా ఆఫ్లైన్ మైనింగ్ చేస్తే నేను మళ్ళీ ఖచ్చితంగా 20 స్టాక్స్ చేయగలను. అది షూర్, డామ్ షూర్. నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా 18 స్టాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ గ్రానైట్ని తీసుకు పెట్టేద్దాం. ఓకే, ఫెదర్తో యూజ్ అంటే నాకు ఇంకా ఇంతవరకు అర్థం కాలేదు. గుడ్. జస్ట్ 4th ఎపిసోడ్కే చాలా 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 చేసాము. నైట్ అయిందా? అరే బాబు, నైట్ అయిందా? ఎస్, నైట్ అయింది. బొబ్బరా కన్నా. ఎస్. సో ఈసారి ఇంటికి దగ్గరలోనే 1 యానిమల్స్ ఉంటే కిల్ చేద్దాము ఫుడ్ కోసం. థ్యాంక్ యూ చిక్కీ. బాయ్. అనుకుంటున్నాను లేదా అలా వచ్చేసింది చికెన్. ఇంకెక్కడైనా ఏమన్నా ఉందా? నాకు బుద్ధి ఉంటే మాత్రం ఇంకొకసారి ఇండ్లు వదిలంతదు. వర్షం పడాలా? ఇప్పుడే వర్షం పడాలా? సరిపోయింది. ఓకే, మన దగ్గర అలాగూ కోల్ ఉంది. కోల్ని యూజ్ చేసి ఇంకో ఫిదర్స్ వచ్చినాయి. వెరీ గుడ్. ఈ కోల్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఈ చికెన్ కుక్ చేసేద్దాం. కుక్ తొందరగా రావడం. మరి ఈ కోల్ తీసేద్దాం, అవసరంగా వేస్ట్ కదా. ఫాస్ట్. ఎస్, వచ్చేసింది. సో ఇది ఎన్ని హార్ట్స్ ఫిల్ చేయగలదు? ఆకలి వేసాక తెలుస్తుంది అది మనకి. ఎస్, కానీ లోపల పెట్టేద్దాం.
ఆఫ్లైన్లో నేను 18 స్టాక్స్ కాపీ స్టోన్ 20 స్టాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా కాపీ స్టోన్ ఉంది. చూస్తే నాకు బలముచ్చటేస్తుంది చూస్తుంటేనే. ఇంకా నాకు ఒక బెడ్ ఇంకా నాకు చాలా చాలా నచ్చింది. అంటే ఈ రూమ్, పెద్ద రూము, చాలా పెద్ద రూమ్. చూడండి అసలు ఎంత పెద్ద రూమ్ చేశానో. ఇంత పెద్ద రూమ్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఎక్స్ట్రా లేయర్స్ని కూడా అన్ని క్లియర్ చేసేస్తాను. నాకు అదే విధంగా ఉంది, క్లియర్ చేయకపోతే చేసేస్తాను. ఎక్స్ట్రా లేయర్స్ కూడా చేశాక మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. సో ఇంతగా ఎపిసోడ్ వచ్చేసి సో వీడియోస్తో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ మంచి గేమ్ని తెలియజేసేందుకు షేర్ చేయండి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నచ్చితే రికమెండ్ చేయండి ఛానల్ని. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై ఫర్ టుడే. I will see you in the next one. Tata.